తాజాంశాన్ని చూస్తున్నాం. తమిళనాడు గవర్నర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, తమిళనాడు గవర్నర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల సారాంశం ఏంటి? తమిళనాడు గవర్నర్ వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు ఈ రోజు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి అన్ని రాష్ట్రాలకు వర్తించేటువంటి జడ్జిమెంట్ గానే సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించినటువంటి దాదాపు 12 బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ తన వద్ద పెండింగ్ పెట్టుకోవటము, మరోసారి పెండింగ్ పెట్టుకున్నారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత మరోసారి బిల్లులను పంపిస్తే ఆ బిల్లులను రాష్ట్రపతికి నివేదిస్తున్నాను అని చెప్పి గవర్నర్ నుంచి స్పందన రావడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా దాదాపు 4 రోజుల పాటు సుప్రీంకోర్టు జస్టిస్ జేబీ పార్దేవాలా, జస్టిస్ మహదేవన్లతో కూడినటువంటి ధర్మాసనం దాదాపు 4 రోజుల పాటు విచారణ జరిపిన అనంతరం తీర్పును ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన తీర్పును వాయిదా వేసింది. ఈ రోజు వెలువరించినటువంటి తీర్పులో గవర్నర్ వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లులను ఒకసారి పెండింగ్ లో పెట్టుకోవటం లేదా వెనక్కి పంపటం అనేది జరగవచ్చు, కానీ రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించినటువంటి బిల్లులను పంపినట్లయితే వాటికి తప్పనిసరిగా ఆమోదం లభించాల్సిందే. ఒకవేళ రాష్ట్రపతి దగ్గరకు పంపించాలి అనుకుంటే నెల రోజుల్లోనే పంపించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి రాష్ట్ర మంత్రి మండలికి సంబంధించిన సలహాలు, సూచనలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్రపతికి పంపించడానికి సుముఖత వ్యక్తం చేయని పక్షంలో 3 నెలలకు మించి బిల్లులను పెండింగ్ లో ఉంచడానికి గవర్నర్ కు ఎలాంటి అధికారాలు లేవు. అధికరణం 200లో కూడా ఇదే వ్యవహారం దీనికి సంబంధించినటువంటి అధికారాలనే రాజ్యాంగం స్పష్టంగా పొందుపరిచింది కాబట్టి వాటిని అమలు చేయాల్సిందే. ఈ విధంగా వ్యవహరించడం అనేది సరైన పరిణామం కాదు, సరైన పద్ధతి కాదు అని చెప్పి గవర్నర్ రవి పైన తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లుల్లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని నెల రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి అనుమానాలు అన్నింటినీ నివృత్తి చేసుకుని క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నర్ పై ఉంటుందని, ఒకవేళ రెండోసారి పంపించినప్పటికీ రెండోసారి కూడా గవర్నర్ ఆమోదం తెలపడానికి సుముఖత వ్యక్తం చేయని పక్షంలో రెండోసారి పంపించినట్లయితే ఆ బిల్లులను గవర్నర్ ఎప్పటికీ శాశ్వతంగా పెండింగ్ లో పెట్టడము లేదా ప్రతిదాన్ని రాష్ట్రపతికి నివేదించడం అనేది మంచి పద్ధతి కాదు. అలా చేయని పక్షంలో బిల్లులు ఆటోమేటిక్ గా ఆమోదం పొందినట్లుగా వాటంతటా అవి ఆమోదం పొందినట్లుగా భావించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఆ అంశాలన్నింటినీ గుర్తెరగాల్సి ఉంటుంది అని కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒకసారి ఆమోదించిన బిల్లులు వెనక్కి పంపడానికి రెండోసారి ఆమోదించిన బిల్లులపై కనీసం రాష్ట్రపతికి పంపించేటట్లయితే నెల రోజుల్లో, లేని పక్షంలో 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. అంతకు మించి నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ కాల పరిమితి అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టమైనటువంటి అంశాలను పేర్కొంటూ గవర్నర్ వ్యవహార శైలి పైన తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ ఇకపై అలాంటి పరిస్థితులు చోటు చేసుకోవని తాము భావిస్తున్నట్లుగా పేర్కొనడం జరిగింది. హలో అరుణ్.